సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో విధుల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సూర్యాపేటలో హాస్పిటళ్లకు, స్కానింగ్ సెంటర్లకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వడంతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు డిఎంహెచ్ఓ డాక్టర్ కోటాచలం. దీంతో రాష్ట్ర వైద్య శాఖ విచారణ చేపట్టింది. ఆరోపణలు వాస్తవమని ఎంక్వైరీ కమిటీ నిర్ధారించడంతో కోటాచలంను తొలగించింది. హైదరాబాద్ లో ప్రజా ఆరోగ్య వైద్య శాఖ డైరెక్టర్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ఆయన స్థానంలో సూర్యాపేట జిల్లా డిఎంహెచ్ఓగా ఎల్బీ నగర్ వైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను నియమించింది. రైట్కి ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, సూర్యాపేట జిల్లా వైద్యాధికారిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? మొదటి గత కొన్ని రోజులుగా సూర్యాపేట జిల్లా వైద్య శాఖలో సంచలనంగా మారింది, చర్చనీయాంశంగా మారింది. అక్కడ వైద్య శాఖకు సంబంధించి హాస్పిటల్ కావచ్చు, స్కానింగ్ సెంటర్లు కావచ్చు, అక్కడ ఉండే డాక్టర్లలో కూడా క్వాలిఫైడ్ డాక్టర్లు లేరని చెప్పేసి ఐఎంఏ నిర్ధారించింది. దానిలో భాగంగానే ఇప్పటికే ఫిర్యాదు చేసింది. వైద్య శాఖ అధికారుల అవినీతి వల్లనే ఇదంతా కూడా అవినీతి జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. ఈ కేసులో సూర్యాపేట జిల్లాలో కొన్ని స్కానింగ్ సెంటర్లు, అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్లు లేకున్నా క్వాలిఫైడ్ డాక్టర్లుగా చలామణి అవుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులలో ఇప్పటికే ఏసీబీ ఒక డిఎస్పీని, అదేవిధంగా ఒక సిఐని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుంది, ఎంక్వైరీ చేస్తుంది. 25 స్కానింగ్ సెంటర్ మూసివేసారు. ఆ స్కానింగ్ సెంటర్ ని మళ్ళీ ఓనర్ ని అదుపులోకి తీసుకోకుండా, కేసు కాకుండా చూడడం కోసం తనకు 25 లక్షలు డిమాండ్ చేశారు. 25 లక్షల్లో 16 లక్షలు ఒప్పుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. ఇద్దరిని కూడా ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఏసీబీ అధికారుల ఆందోళనలోనే ఉన్నారు. అయితే ఇప్పుడు సూర్యాపేట జిల్లా వైద్య శాఖ అధికారికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున మొదటి నుంచి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇతను అన్ని కూడా హాస్పిటల్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయకుండా డబ్బులు తీసుకుని మరి రెన్యువల్ చేశాడు. అదేవిధంగా క్వాలిఫైడ్ డాక్టర్ లేకున్నా కానీ వాళ్లకు రెన్యువల్ చేశారు. స్కానింగ్ సెంటర్లలో కూడా అదే పరిస్థితి. జిల్లాలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా కూడా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి. ఈ హాస్పిటళ్లకు అండదండగా జిల్లా వైద్య శాఖ అధికారి కోటాచలం ఉన్నాడనే ఆరోపణలు చేస్తున్నారు మొదటి నుంచి కూడా. ఇందులో అక్కడున్న తెలంగాణ యువజన సంఘాలకు సంబంధించిన నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పాటు జిల్లా వైద్య శాఖకు, రాష్ట్ర వైద్య శాఖకు సంబంధించి కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు ఫిర్యాదులు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా ఇటీవల కాలంలోనే రాష్ట్ర వైద్య శాఖ నుంచి ప్రత్యేక టీం వచ్చింది. అన్ని హాస్పిటల్లో కొన్ని తనిఖీలు చేశారు. అదేవిధంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో కొంతమందిని కూడా ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత అవినీతి ఆరోపణలు నిజమని తేలడంతో ఈ రోజు చర్యలు తీసుకున్నారు రాష్ట్ర వైద్య శాఖ అధికారి. సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ అధికారి కోటాచలంపై వేటు వేసి అతన్ని ప్లేస్ లో ఎల్బీ నగర్ కు సంబంధించిన వైద్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా డాక్టర్ కోటాచలంను వెంటనే ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే తెలంగాణ యువజన సంఘాలకు సంబంధించి ఏదైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళ దగ్గర చాలా ఎవిడెన్స్ ఉంది. ఆ ఎవిడెన్స్ ను కూడా అటు ఉన్నత స్థాయి అధికారులకు కూడా సబ్మిట్ చేశారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. అదేవిధంగా కొన్ని హాస్పిటళ్లకు కావచ్చు, అదేవిధంగా స్కానింగ్ సెంటర్లకు సంబంధించి కావచ్చు ఐఎంఏ ఇప్పటికే పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చింది. చాలా స్కానింగ్ సెంటర్లు, అదేవిధంగా హాస్పిటళ్లలో ఉండే డాక్టర్లు, వీళ్ళలో నకిలీ డాక్టర్లు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా స్కానింగ్ సెంటర్లు పూర్తి స్థాయిలో అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు అనేది ప్రధానంగా ఆరోపణ. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ తర్వాత సూర్యాపేట ఇప్పటి వరకు డిఎంహెచ్ఓగా పనిచేసిన కోటాచలంపై సస్పెన్షన్ వేటుపడే అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అటు అధికార యంత్రాంగం చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు వైద్య శాఖ అధికారిని వెంటనే విధుల నుంచి తొలగించడం, అదేవిధంగా కొత్త వైద్య శాఖ అధికారిని అక్కడ నియమించడం, అదేవిధంగా ఇంకా దర్యాప్తు మాత్రం కొనసాగుతుంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ శేఖర్.